The Interpreter of Maldives, 7th part. It is not the type of thing one assumes, Mr. Kapasi replied slowly. He put the tin of lotus oil bomb back in his pocket. మీరేమైనా ఊహించగలరా నేను చెప్పినటువంటిది ఏం జరిగిందా అనేది అని చెప్పి మిస్సెస్ దాస్ కపాసీని అడగడం అనేది జరుగుతుంది. కపాసీ నెమ్మదిగా రిప్లై ఇస్తారు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఊహించడానికి నాకేమీ అంత అర్థమయ్యేటటువంటి విషయం ఏం కాదు, ఎవరు మీరు చెప్పింది బట్టి ఊహించలేరు అని చెప్పి చెప్తాడు. అలాగే తనకి కొద్దిగా తలనొప్పిగా అలాగే కొంచెం వేడిగా ఉండడం వలన తను లోటస్ ఆయిల్ బామ్ని తలపైన రాసుకుని ఆ బాటిల్ని తన యొక్క పాకెట్లో పెట్టుకుంటాడు. నో ఆఫ్ కోర్స్ నాట్, అండ్ నో వన్ నోస్ ఆఫ్ కోర్స్, నో వన్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ సీక్రెట్ ఫర్ 8 whole years. She looked at Mr. Kapasi, tilting her chin as if to gain a fresh perspective. But now I have told you. ఆఫ్ కోర్స్, అయితే మీరు చెప్పింది నిజమే. ఊహించడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు, కానీ ఎవరికీ తెలియదు. మీరు చెప్పినట్టుగా ఊహించలేరు ఎవరు కూడా అని చెప్పి ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే నేను 8 సంవత్సరాలుగా ఇది సీక్రెట్గా ఉంచుతున్నాను అని చెప్పి తను కపాసీ వైపు చూస్తారు ఒకసారి. మీకు ఇంకా నేను చెప్పిన దాన్ని బట్టి ఏమన్నా అర్థమైందా అని చెప్పి. మిస్టర్ కపాసీ nodded. He felt suddenly parched and his forehead was warm and slightly numb from the bomb. He considered asking Mr. Das for a sip of water, then decided against it. అయితే మిస్టర్ కపాసీ తల ఊపుతారు. ఊపిన తర్వాత సడన్గా ఇతనికి చాలా వేడిగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద తల తిరగడం అలాగా జరుగుతుంది. ఇతని యొక్క ఫోర్ హెడ్ కూడా వేడిగా ఉంటుంది. అయితే అతను కన్సిడర్ చేస్తారు ఏమంటే కొంచెం మిస్సెస్ దాస్ని ఏమైనా కొద్దిగా వాటర్ అడుగుదామని చెప్పి, కానీ తర్వాత అడగడానికి ఇష్టపడరు. We met when we were very young, she said. She reached into her straw bag in search of something, then pulled out a packet of puffed rice. Want some? No, thank you. మనం చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కలుసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఎవరు ఇక్కడ ఉయ్యి అంటే రాజ్ అలాగే దాస్, అంటే మిస్సెస్ దాస్ అండ్ మిస్టర్ దాస్ యంగ్ ఏజ్లో ఉండగా మేము కలుసుకున్నాం అని చెప్పి వాళ్ళ యొక్క మ్యారేజ్ గురించి ఆమె చెప్తున్నారు ఇక్కడ ఈ పేరాలో. ఈ లోపుగా తన యొక్క హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళడం, మా స్ట్రా బ్యాగ్లో ఉన్నటువంటి పఫ్డ్ రైస్ అంటే మరమరాలు లాంటి ప్యాకెట్ని తీసుకుని కపాసీ గారిని అడుగుతుంది. వాట్ సమ్, మీకు కూడా కావాలా అని అడిగారు. నో థ్యాంక్ యూ, కపాసీ రిప్లై ఇచ్చారు. ఏమని? నో థ్యాంక్ యూ అని చెప్పి. షీ పుట్ ఏ ఫిస్ట్ ఫుల్ ఇన్ హర్ మౌత్. They shrank into a seat a little and looked away from Mr. Kapasi out the window on his side of the car. We married when we were still in college. We were in high school when he proposed. We went to the same college, of course. Back then, we could not stand the thought of being separated. Not for a day, not for a minute. Our parents were best friends who lived in the same town. అయితే ఈవిడ మిస్సెస్ దాస్ ఏం చేస్తారంటే ఫిస్ట్ఫుల్ అంటే గుప్పిడి నిండా మరమరాలు తీసుకుని వాటిని నోట్లో పోసుకుంటారు. అలాగే అక్కడ ఉండేటటువంటి ఒక సీట్లోని కిందకి కొద్దిగా వంగి దాంట్లో కూర్చోవడం అనేది జరుగుతుంది. అయితే కపాసీ ఎక్కడో విండోలోంచి అవుట్ సైడ్ ఆఫ్ ద కార్కి చూస్తూ ఉంటారు. చెప్తారన్నమాట వాళ్ళ యొక్క మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అనేది. ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ అనేది కాలేజ్లో జరిగింది, కాలేజ్ చదువుతున్నప్పుడు. అలాగే వీళ్ళు హై స్కూల్ నుంచి కూడా హై స్కూల్లోనే రాజు ప్రపోజ్ చేస్తాడు నాకు అని చెప్పి చెప్తాడనమాట. మేమిద్దరూ కూడా ఒకే కాలేజ్లో చదువుకున్నాము అని చెప్తుంది ఈమె. అప్పటి నుంచి కూడా మాకు ఒకే రకమైనటువంటి సెపరేట్ అయ్యేటటువంటి ఇది లేదు మాకు. మేము ఎంతలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంటే ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండేవాళ్ళం కాదు. మా పేరెంట్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్సే, అదే టౌన్లో ఉండేవారు అని చెప్పి చెప్తుంది. మై ఎంటైర్ లైఫ్ ఐ సా హిమ్ ఎవరీ వీకెండ్ ఎదర్ ఎట్ అవర్ హౌస్ ఆర్ థైర్స్. We were sent upstairs to play together while our parents joked about our marriage. Imagine. They never caught us at anything thought in a way. I think it was all more or less a setup. The things we did those Friday and Saturday nights while our parents sat downstairs drinking tea. I could tell you stories, Mr. Kapasi.
నేను మా చిన్నప్పుడు జరిగేటటువంటి స్టోరీస్ అన్నిటిని చెప్తానని చెప్పి కపాసి గారు చెప్తున్నారు. వీళ్ళు మొత్తం జీవితం అంతా కూడా ఈ యొక్క వీకెండ్స్ వారాంతంలో ఏవైతే రోజులు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ యొక్క మైనాదాస్ యొక్క ఇంట్లో కానీ లేదా రాజ్ యొక్క ఇంట్లో కానీ గడపడం అనేది జరుగుతూ ఉండేది. మేము ఎంతసేపు కూడా పై అంతస్తులో మా యొక్క సమయాన్ని మేము గడుపుతూ ఉండేవాళ్ళము. మా పేరెంట్స్ మా పేరెంట్స్ గురించి జోక్ చేసుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవారు. మమ్మల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు మందలించడం అనేది జరగలేదని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అలాగే ఫ్రైడే అండ్ సాటర్డే నైట్స్ ఏవైతే ఉన్నాయో నా పేరెంట్స్ డౌన్ స్టైర్స్లో కూర్చుని టీ తాగుతూ వాళ్ళు వీళ్ళ గురించి కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. వాటిని మీకు చెప్తానని చెప్పి చెప్పింది. As a result of her spending all her time in college with Raj, she continued she didn't make many close friends. There was no one to confide in about him at the end of the difficult day or to share a passing thought or a worry. Her parents now lived on the other side of the world, but she had never been very close to them anyway. అయితే దీని ఫలితంగా రాజ్తోనే ఎక్కువ టైం గడపడం వలన తనకి కాలేజ్లో రాజ్ తప్ప మిగతా ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడం అనేది జరిగింది. అందుకు క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు రాజ్ తప్ప అని చెప్పి అనుకుంటుంది తను. అలాగే తను ఎవరి గురించి అయినా ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా సంతోషం వచ్చినా తను ఎప్పుడు కూడా తను రాజుతోనే షేర్ చేసుకుంటూ ఉండేదట. అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రపంచం అనేది వేరేగా ఉండేది అని చెప్పి చెప్తుంది. అందుకని పేరెంట్స్తో ఎప్పుడు కూడా అంతగా క్లోజ్గా నేను రాజుతోనే ఎక్కువ క్లోజ్గా ఉన్నానని చెప్పి చెప్తుంది. ఆఫ్టర్ మ్యారీయింగ్ సో యంగ్ షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై ఇట్ all. Having a child so quickly and nursing and warming up bottles of milk and testing their temperature against her wrist while Raj was at work. Dressed in sweaters and corduroy pants, teaching his students about rocks and dinosaurs. Raj never looked across her head or plump as she had become after the first baby. అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ కావడం వలన పాపం తను నిండా పనితోటి తలములకలు అయిపోయి ఉంటా ఉండేది. అలాగే వెంటనే ఒక చైల్డ్ పుట్టడం చాలా త్వరగా అతని యొక్క పోషణ చూసుకోవడం, అతని యొక్క బాటిల్స్ అన్నిటిని వెయిట్ చేసి మిల్క్ పాలు వెయిట్ చేసి పోయడం, ఇలాగా వాళ్ళ యొక్క టెంపరేచర్ని చూడడం, ఇవన్నీ ఇలాంటి పనులన్నీ చేయడం వలన తనకి అసలు ఖాళీ లేకుండా ఉంటూ ఉండేదట. రాజు ఏం చేస్తూ ఉండేవారంటే ఎంతసేపు తను టీచింగ్ చేస్తూ ఉండేవాడు స్టూడెంట్స్కి దేని గురించి, రాక్స్ గురించి అలాగే డైనోసార్స్ గురించి. ఎప్పుడు కూడా తన యొక్క ఈ పనిలో ఎప్పుడు కూడా షేర్ చేయడం అలాంటిది ఎప్పుడూ చేయలేదట. తను ఎప్పుడు కూడా హెరాస్ చేస్తూ హ్యారీడ్ అంటే ఎప్పుడు కూడా హెరాస్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉండేది. ఆల్వేస్ టైర్డ్, షీ డిక్లైన్డ్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ హర్ 1 or 2 college girlfriends to have lunch or shop in Manhattan. Eventually, the friends stopped calling her so that she was left at home all day with the baby, surrounded by toys that made her trip when she walked or wince. When she sat always cross and tired. అయితే ఎంతసేపు బాగా అలసిపోయి పని వల్ల పిల్లల్ని చూసుకుని అన్నీ చేయడం వల్ల తను ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏవైనా ఇన్విటేషన్స్ అది కాలేజ్ నుంచి పంపినా కూడా తను ఎప్పుడు కూడా వెళ్ళడం అనేది, లంచ్కి పిలిచినా కూడా వెళ్ళకపోవడం అనేది ఉండేది. వెళ్ళడానికి కుదిరేది కాదు. ఫైనల్గా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఏమైనా పిలిచినా కూడా రాదులే అని చెప్పి పిలవడం అనేది మానేశారు. అయితే ఎంతసేపు ఇంట్లోనే ఉండడం, పిల్లల్ని సంరక్షించుకోవడం అలాంటిదన్నీ ఎంతసేపు తన పిల్లల్ని బొమ్మల చుట్టూ పెట్టి వాటిని ఆడించడం, ఈ విధంగా తనకి చాలా తలములకలైనటువంటి పనితో ఆమె ఎంతసేపు టైర్డ్ అయిపోయి అలసిపోతూ ఉండేది. ఓన్లీ అకేషనల్లీ డిడ్ దే గో అవుట్ ఆఫ్టర్ రోనీ వాజ్ బోర్న్ and even more rarely did they entertain Raj. Raj did not mind. He looked forward to coming home from teaching and watching television
and bouncing Ronnie on his knees, she had been outragged when Raj told her that a Punjabi friend, someone whom she had once met but didn't remember, would be staying with them for a week for some job interviews in the New Brunswick area. అయితే అకేషనల్గా వాళ్ళు బయటికి వెళ్తూ ఉండేవారు. ఎప్పుడో రోనీ పుట్టిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళడం అనేది మానేసారు, ఎక్కువగా వెళ్ళట్లేదు. అయితే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ఏమీ లేదు. అయితే రాజ్ దాని గురించి ఏం పట్టించుకునేవాడు కాదు. ఇంటికి రావడం, అలాగే తన యొక్క టీచింగ్ చూసుకోవడం, అలాగే టెలివిజన్ని వాచ్ చేయడం, ఎంతసేపు రోనీని 2 కాళ్ళపైన పడుకోబెట్టుకుని తన మోకాళ్ళపైన ఇలా ఊపుతారు కదా పిల్లల్ని, ఆ విధంగా ఊపుతూ ఉండేవాడట. అయితే ఒకరోజు మిస్సెస్ దాస్కి చాలా కోపం వచ్చిందట. ఎందుకని రాజ్ ఏమని చెప్పాడంటే, నీకు నాకు కూడా తెలుసు, నా యొక్క పంజాబీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఇక్కడ ఉండడానికని వస్తాడు, ఒక వీక్ టైం ఉంటాడు ఇక్కడ అతనికి ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూని న్యూ బ్రన్స్విక్ ఏరియాలో ఇంటర్వ్యూ ఉంది, దాన్ని ఫేస్ చేయడానికి 1 వీక్ ఉంటాడు ఇక్కడ అని చెప్తాడు. వెంటనే ఇంత పనితో ఉన్నాను సతమతమవుతూ మళ్ళీ అతను ఎవరు వస్తారని చెప్తున్నాడని చెప్పి కోపం వస్తుంది మిసెస్ దాస్కి. బాబీ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆన్ ఏ సోఫా లిటర్డ్ విత్ rubber teething toys after the friend learned that a London pharmaceutical company had hired him, while Ronnie cried to be freed from his playpen. అయితే బాబీ ఆ రోజే ఆఫ్టర్నూన్ కన్సీవ్ అవడం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇతనికి వేరే ఫార్మస్యూటికల్ కంపెనీలో అతని యొక్క జాబ్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. రోనీ ఫ్రీ అవుతాడు, ఏడవకుండా సైలెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. షీ మేడ్ నో ప్రొటెస్ట్ వెన్ ద ఫ్రెండ్ touched the small of her back as she was about to make a pot of coffee and pulled her against his crisp navy suit. He made love to her swiftly, in silence, with an expertise she had never known, without the meaningful expression and smiles Raj always insisted on afterwards. అయితే ఇక్కడ రాజ్ యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని కోసమని ఒక కప్తో కాఫీ, ఆ టైంలో ఇంట్లో ఎవరో ఉండరు, కాఫీ తయారు చేయడానికి వెళ్తే ఈ లోపు అతను వచ్చి ఈమెని కొద్దిగా బలాత్కారం చేయడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ డే రాజ్ డ్రోవ్ ద ఫ్రెండ్ టు JFK. హీ వాజ్ మ్యారీడ్ నౌ టు ఏ పంజాబీ గర్ల్ అండ్ దే లివ్డ్ ఇన్ లండన్ స్టిల్ అండ్ every year they exchanged Christmas cards with Raj and Maina, each couple tucking photos of their families into the envelopes. He didn't know that he was Bobby's father. He never would. అయితే ఆ నెక్స్ట్ డే ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ డే రాజ్ ఏం చేస్తాడంటే ఆ ఫ్రెండ్ని JFKకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత తను ఒక పంజాబీ గర్ల్ని మ్యారేజ్ చేసుకుని లండన్లో సెటిల్ అవుతాడు. అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళు క్రిస్మస్కి వీళ్ళు రాజ్ అండ్ మైనా అలాగే వాళ్ళు ఆ ఫ్రెండ్ యొక్క కపుల్ కూడా వాళ్ళ యొక్క ఎన్వలప్స్ని వాళ్ళ యొక్క ఫొటోస్ తోటి షేర్ చేసుకోవడం, ఒకరికొకరు పంపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజుకి కూడా బాబీకి ఫాదర్ అని తనేనని మిస్టర్ దాస్ యొక్క ఫ్రెండ్కి తెలియదు. థ్యాంక్ యూ.